ఇదో చిత్ర విచిత్రమైన హత్య. ఓ భర్త తన భార్యను చంపాలి అనుకున్నాడు. ఇక ఆమెకు ప్రియుడు కూడా ఉండటంతో ఎట్ ఏ టైం ఆమె ప్రియుడు కూడా ఆమెను చంపాలి అనుకున్నాడు. అలా ఓ పక్క భర్త, మరో పక్క ఆమె ప్రియుడు ఇద్దరు ఆమెనే టార్గెట్ చేసి చంపాలి అనుకోవటంతో ఇద్దరు చేతులు కలిపి ఆమెను చంపేశారు. ఈ రియల్ స్టోరీ ఛత్తీస్గఢ్ కవర్దా జిల్లా కళ్యాణ్పూర్ అనే గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ఉంటున్న 28 ఏళ్ల గ్వాలిన్ బాయి సాహు అనే మహిళ హత్యకు గురైంది. 2024 జూలై 18న కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. కట్ చేస్తే 2024 జూలై 22న గ్వాలిన్బాయ్ తండ్రి అయిన రామ్కిలానన్ సాహు కవర్దా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాడు. నా కూతురు జూలై 18న కోర్టు పని మీద వెళ్లి తిరిగి మళ్లీ ఇంటికి రాలేదన్నాడు. ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికానని, కానీ ఆమె ఆచూకీ దొరకలేదని, అందుకే ఇలా వచ్చి మిస్సింగ్ కేసు పెడుతున్నా అని చెప్పాడు. ఇక అదంతా విన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మిస్ అయిపోయిన గ్వాలిన్ బాయ్ గురించిన వివరాలన్నీ సేకరించడం మొదలుపెట్టారు. ఇక ఆ ప్రాసెస్ లోనే పోలీసులు గ్వాలిన్ తండ్రిని విచారించారు. అయితే ఆ విచారణలో గ్వాలిన్ తండ్రి కొన్ని నిజాలు బయటపెట్టాడు. తన కూతురు 3 సంవత్సరాలుగా తనతోనే ఉంటుందని చెప్పాడు. పెళ్లి చేసిన ఆమెకు తన భర్తకు వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరు విడిపోయి 3 సంవత్సరాల నుండి ఆమె తన 3 పిల్లలతో తనింట్లోనే ఉంటుందని చెప్పాడు తండ్రి. ఇక అదంతా విన్న పోలీసులు గ్వాలిన్ గురించి తండ్రి చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు గ్వాలిన్ కి ఆమె భర్తకు ఏ విషయంలో గొడవలు జరిగాయో తెలుసుకుని ఆ తర్వాత నుండి కేసుని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచిద్దాం అనుకున్నారు. అందుకే గ్వాలిన్ ఉంటున్న కళ్యాణ్పూర్ కి వెళ్లారు. కారణం గ్వాలిన్ భర్త అక్కడే ఉంటున్నాడు కాబట్టి. అందుకే పోలీసులు అక్కడికి వెళ్లి గ్వాలిన్ భర్త అయిన లుకేష్ సాహుని కలిశారు. నీ భార్యకు నీకు మధ్య ఉన్న గొడవలు ఏంటని ప్రశ్నించగా అందుకతను నా భార్యకు రాజారాం అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని, ఆ విషయంలోనే మా ఇద్దరికి గొడవలయ్యి 3 ఏళ్ల క్రితమే ఇద్దరం విడిపోయామని, ఆ తర్వాత ఆమె గురించి నేను పట్టించుకోలేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు మీరొచ్చి నా మాజీ భార్య ప్రస్తావన తెచ్చారు. అసలేం జరిగింది సార్? గ్వాలిన్ కి ఏమైనా అయిందా అని అడిగాడు. తప్పిపోయిందన్నారు పోలీసులు. ఇక ఆ వార్త వినగానే అతను కంగారు పడుతూ కంగారు పడుతున్నట్లుగా నటిస్తూ అవునా సార్, ఇదంతా ఎలా జరిగిందంటూ తన బాధను వ్యక్తం చేశాడు. ఇక నీకు కథంతా వినిపించే టైం మాకు లేదంటూ పోలీసులు ఆ చుట్టుపక్కల వారిని విచారిస్తూ ఉండగా లుకేష్ చెప్పిందంతా నిజమే అన్నారంతా. అయితే విచారణలో పోలీసులకు ఓ ఇంట్రెస్టింగ్ క్లూ ఒకటి దొరికింది. ఈ కేసు విషయంలో చుట్టుపక్కల వారిని విచారిస్తున్నప్పుడు వారు ఈ లుకేష్ కి పీకల్లోతు అప్పులు ఉన్నాయని చెప్పారు. తన మాజీ భార్య గ్వాలిన్ కు నెల నెల కోర్టు ఆదేశాల మేరకు 4,500 రూపాయలు చెల్లించడానికి అతను చాలా ఇబ్బంది పడేవాడని, పైగా గతంలో కూడా అప్పులు ఉండటంతో తన పిల్లల పోషణ నిమిత్తం కోర్టు ఆదేశించినట్లు నెలకు 4,500 రూపాయలు కట్టలేక మరింత అప్పుల పాలయ్యాడని చెప్పారు. ఇక అది విన్న పోలీసులు ఈ అప్పులకి గ్వాలిన్ మిస్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానిస్తూనే మరో పక్క గ్వాలిన్ ప్రియుడు రాజారాం గురించి ఎంక్వైరీ చేశారు. అయితే ఇక్కడే పోలీసులకు మరో క్లూ దొరికింది. ఈ రాజారాం కూడా ఊరి నిండా అప్పులు చేశాడని తెలిసింది. ఆ అప్పులు తీర్చలేక రాజారాం సతమతమైపోతున్నట్లుగా ఊరివాడ ద్వారా పోలీసులకు తెలియటంతో ఓ పక్క గ్వాలిన్ భర్త లుకేష్, మరో పక్క ఆమె ప్రియుడు రాజారాం ఇద్దరు సేమ్ ఒకే ప్రాబ్లం తో సఫర్ అవుతున్నట్లుగా అర్థమయ్యి ఖచ్చితంగా ఈ అప్పులకి గ్వాలిన్ మిస్సింగ్ కి ఖచ్చితంగా సంబంధం ఉండి ఉంటుందని లుకేష్ ను, రాజారాం ను ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా విచారణలో ఇద్దరు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అదసలు ఆడది కాదు సార్, ఆడదాని రూపంలో ఉన్న అత్యాస పిశాచ్ అన్నారిద్దరు. అందుకే ఆమెను ఇద్దరం కలిసి చంపేశామన్నారు. భార్య ప్రియుడితో ఆమె భర్త చేతులు కలిపి గ్వాలిన్ ని చంపేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు పోలీసులు సైతం. ఈ గ్వాలిన్ కి లుకేష్ కి పెళ్లైన గ్వాలిన్ 3 పిల్లల్ని కన్నాక మళ్లీ ఫ్రెష్ గా ఈ రాజారాంతో ప్రేమలో పడింది. ఇక అప్పటి నుండి అతనితో రిలేషన్ లో ఉంది. అయితే ఆ విషయం ఆమె భర్తకు తెలిసి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కొన్నాళ్ళకి ఆ గొడవలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. కారణం గ్వాలిన్ తన ప్రియుడు రాజారాం ని వదులుకోలేదు. భర్త నీ ఎఫ్ఐఆర్ ని వదిలేమన్నా ఆమె రాజారాం వైపే మొగ్గు చూపింది. దీంతో విసిగిపోయిన భర్త ఇక నువ్వు నాకు అవసరం లేదన్నాడు. ఇక భార్య గ్వాలిన్ కూడా నువ్వు కూడా నాకు అవసరమే లేదంటూ భర్తతో గొడవ పడి అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళింది. ఇక అలా పుట్టింటికి వచ్చినా కూడా ఆమె రాజారాంతో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేసింది. అయితే తనకి 3 పిల్లలు ఉండటంతో పిల్లల పోషణ కోసమని ఆమె కోర్టులో ఫిర్యాదు చేసి నెల నెల పిల్లల పోషణార్థం డబ్బు ఇవ్వాలంటూ కోర్టుని ఆశ్రయించింది. ఇక ఆమె కోరిక సబబుగానే అనిపించడంతో కోర్టు గ్వాలిన్ భర్త లుకేష్ నెల నెల పిల్లల పోషణకు 4,500 రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే అప్పటికే భార్య పిల్లలతో కలిసిన్నప్పుడు తన 3 పిల్లల్ని పోషిస్తూ మరో పక్క భార్య గొంతమ్మ కోరికలు తీరుస్తూ లుకేష్ అప్పుల పాలయ్యాడు. ఇక కోర్టు కూడా నెలకు 4,500 రూపాయలు చెల్లించమనడంతో అవి కట్టలేక మరింత అప్పుల పాలయ్యాడు.
అయితే భర్త అప్పటికే అప్పుల్లో ఉన్నాడని తెలిసిన భార్య అతని నుండి డబ్బు డిమాండ్ చేసింది. ఇక ఆమె అలా అడగటం సబబుగానే అనిపించినా ఒక్కరోజు డబ్బు ఇవ్వటం అటు ఇటు అయినా మాజీ భర్తను తిట్లతో తలంటేసేది. ముక్కు పిండి మరీ ఆ డబ్బును వసూలు చేసేదామె. దీంతో భార్య ప్రవర్తనతో మాజీ భర్త లుకేష్ విసిగిపోయాడు. అందుకే ఆమెను వదిలించుకోవాలి అనుకున్నాడు. ఇక మరో పక్క గ్వాలిన్ తన ప్రియుడు రాజారాంని కూడా వదలలేదు. అతనితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే మరో పక్క అతని నుండి కూడా కాస్ట్లీ గిఫ్ట్లని, డబ్బుని, మొబైల్ ఫోన్లని తీసుకునేది. ఇక అలా రాజారాం కూడా ప్రియురాలి గొంతెమ్మ కోరికలను తీరుస్తూ 1,50,000 వరకు అప్పు చేశాడు. అయినా ఆమె రాజారాంని వదలలేదు. తాను అప్పటికే అప్పుల పాలయ్యానని తెలిసిన గ్వాలిన్ మాత్రం కాస్ట్లీ గిఫ్ట్లను, బంగారాన్ని, డబ్బుని అడుగుతూనే ఉండేది. దీంతో రాజారాం కూడా పూర్తిగా అప్పుల పాలయ్యి ప్రియురాలి అత్యాశ కోరికలు తీర్చలేక ఆమెతో విసిగిపోయి చివరికి ఆమెను వదిలించుకోవాలి అనుకున్నాడు. ఇక అప్పటికే గ్వాలిన్ భర్త కూడా ఆమె టార్చర్ భరించలేక ఆమెను వదిలించుకోవాలి అని డిసైడ్ అవ్వటంతో ఇద్దరి ఆలోచనలు పగ ఒక్కటే, అది కూడా ఒక్కరి మీదే కావటంతో ఈ ఇద్దరు చేతులు కలిపి గ్వాలిన్ ను చంపేయాలి అని డిసైడ్ అయ్యారు. లుకేష్ కి రాజారాం తెలుసు. గతంలో వీరిద్దరు స్నేహితులే. కానీ ఎప్పుడైతే లుకేష్ తన భార్య రాజారాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందో ఇక అప్పటి నుండి వీరిద్దరి స్నేహం చీలిపోయింది. కానీ మళ్ళీ ఇద్దరు సేమ్ గ్వాలిన్ పై పగతో ఉండటంతో ఓ రోజు రాజారాంని కలిసిన లుకేష్ కి విషయం మొత్తం తెలిసింది. తనలాగే రాజారాం కూడా గ్వాలిన్ ని శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకుంటున్నాడని అతని మాటల ద్వారా తెలుసుకున్నాడు. అందుకే లుకేష్ వెంటనే రాజారాంతో చేతులు కలిపాడు. ఇద్దరి సమస్య బాధ గ్వాలిన్నే కావటంతో రాజారాం కూడా లుకేష్ తో సై అన్నాడు. ఇక అలా ఇద్దరు గ్వాలిన్ ని చంపాలని ప్లాన్ చేసుకుని దృశ్యం సినిమాని చూశారు. అలా 1-2 రోజులు కాదు, ఏకంగా నెల రోజులు ఇద్దరు అదే సినిమాని చూసి దాన్నే ఫాలో అయ్యి గ్వాలిన్ ని చంపి నేరం నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకున్నారు. ఇక అంతా ప్లాన్ చేసుకున్నాక జూలై 18న గ్వాలిన్ విడాకుల విషయంలో కోర్టులో హాజరు కావటానికి వెళ్తుందని తెలుసుకున్న ఆ ఇద్దరు ఇక ఆ రోజే ఆమె కథ ముగించేయాలి అనుకున్నారు. అందుకే గ్వాలిన్ జూలై 18న కోర్టుకు హాజరై తిరిగి తన స్కూటీ మీద ఇంటికి వస్తూ ఉండగా రాజారాం ఆమెకు ఫోన్ చేశాడు. నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలని ఉంది, అందుకే నువ్వు పక్కనే ఉన్న అడవి దగ్గరికి రా అన్నాడు. సరే అంటూ ఆమె కొద్దిసేపటికి తన స్కూటీలో ఆ అడవి దగ్గరకు వెళ్ళింది. ఇక ఆమె వచ్చేలోపే లుకేష్ ఓ పారతో అక్కడ ఆమె కోసం చెట్టు చాటున దాక్కొని రెడీగా ఉన్నాడు. ఇక గ్వాలిన్ రాగానే రాజారాం కూడా వచ్చాడు. అతను రాగానే గ్వాలిన్ రాజారాం దగ్గరకు వెళ్ళింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా లుకేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అతను రాగానే రాజారాం తన పక్కనే ఉన్న గ్వాలిన్ ని కదలకుండా గట్టిగా పట్టుకోగా లుకేష్ ఆమె కట్టుకున్న చీరను ఆమె మెడకు బిగించాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేసి శవాన్ని అక్కడే పూడ్చాలని కూడా తెచ్చుకున్న పారతో ఓ గొయ్యి తవ్వి అందులో గ్వాలిన్ శవాన్ని పూడ్చేసి ఆమె బైక్ ని లోయలో పడేసి ఇక ఆమె ఫోన్ ని కర్నాల బ్యారేజ్ లో పడేసి పారను ఓ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్న కాలువలో పడేసి వెళ్లిపోయారు. ఇక అప్పటికే గ్వాలిన్ చనిపోయి 23 రోజులైంది. ఇక ఆ ఇద్దరిని అరెస్టు చేశాక వారిద్దరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో పోలీసులు గ్వాలిన్ శవాన్ని, ఆమె బండిని, ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.